హాయ్ విజర్స్, ఈరోజు మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే పుష్ప 2 ప్లస్లేంటి మైనస్లేంటి అనే విషయం గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకు ఎంత స్లోగా చెప్తున్నానంటే ఫాస్ట్గా వెళ్తుంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని అనిపిస్తుంది నాకు. అందుకని ఇంత స్లోగా చెప్తున్నాను. లైక్ చేయండి, మొట్టమొదటిగా కామెంట్ కూడా తెలియజేయండి, మీ కామెంట్ని కూడా తెలియజేయండి. అయితే పుష్ప 2 ప్లస్లేంటి మైనస్లేంటి అని దాని గురించి ఏంటంటే మొట్టమొదటిగా పుష్ప 2కి ప్లస్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటిగా అల్లు అర్జున్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అది మెయిన్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ హీరో ఎలివేషన్ కానీ అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మామూలుగా లేదు అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక రేంజ్లో చూపించాడు అనమాట. సుకుమార్ డైరెక్టర్ అల్లు అర్జున్ని హీరో ఎలివేషన్స్ బాగా పండినాయి అనమాట. ఆ డైలాగులు చెప్పేయటం కానీ ఆ డైలాగ్స్ చెప్పించినప్పుడల్లా థియేటర్లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వినిపించాయి అనమాట. ఆ తర్వాత బన్వర్ సింగ్ సెహ్వాగ్తో సారీ చెప్పే సీన్ కానీ, ఆ తర్వాత ఫైట్ సీన్స్ కానీ, జాతర ఎపిసోడ్లో ఓన్లీ చీర కట్టుకొని అక్కడ డ్యాన్స్ చేస్తాడు. అది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనమాట. అది అర్జున్ ఒక రేంజ్లో ఆ డైరెక్టర్ చూపించాడు అనమాట. అది దానికి హ్యాట్సప్ చెప్పవచ్చు, అది ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు దాకా చేయని సినిమాలలో అల్లు అర్జున్ యొక్క ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే హీరో ఏజాన్ని ఆ విధంగా చూపించాడు అనమాట. అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉందన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండోది ఫైట్స్లో కొత్తదనం. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాల్లో ఫైట్స్లో అంతా వెరైటీగా ఉంటుంది, రొటీన్గా ఉంటుంది. అయితే ఫైట్స్లో కొత్తదనం చూపించాడు ఈ ఫస్ట్ పట్టులో. ఎందుకంటే ఆ చీర కట్టుకొని డ్యాన్స్ చేసిన తర్వాత అక్కడ ఫైట్ ఒకటి ఉంటుంది. తన వాళ్ళు అల్లు అర్జున్ అనుసరులు వస్తుంటే ఓన్లీ సైకితోనే ఇలా జుమ్ అని సైకితోనే తన వాళ్ళని ఆపుతాడు అనమాట. అక్కడ ఫైట్ కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అక్కడ డ్యాన్స్ చేసే రిథమ్ కానీ, అలాగే లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ ఎలా పెడతారా అని చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు. నలుగురే అక్కడ విలన్స్ ఉండే, 5గురే అక్కడ బలమైన హీరో. ఇక్కడ పుష్పరాజ్ అంటే ఒక బలమైన హీరో. మరి ఆ హీరో ఆ నలుగురిని ఎలా కొడతారా, ఇది సింపుల్గా అయిపోయింది ఫైట్ అని చాలా మంది అనుకున్నారు. అలాంటి ఫైట్ని తన 2 చేతులు కాళ్ళు కట్టేసిన తన బాడీతోనే ఫైట్ చేసే సీను అది అమేజింగ్ అనమాట. థియేటర్లో థియేటర్లో మామూలు బండ లేదంటే ఆ ఫ్యాన్స్ చాలా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆ ఫైట్కే దాదాపు ఇంకా రిపీట్ ఆడియన్స్ ఆ ఫైట్స్ కోసమే వెళ్తారు అనమాట. అలా ఉందన్నమాట. ఫైట్స్లో కొత్తదనంగా చూపించారు సుకుమార్. నెక్స్ట్ ఇంకోటి రష్మిక నటన కూడా ఈ సినిమాలో బాగా పండిందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే తన అన్న అక్కడ జాతర ఎపిసోడ్ తర్వాత వాళ్ళ అన్న వచ్చి అల్లు అర్జున్ని తిడతా ఉంటాడు, నువ్వే చేయించా కావాలని. మరి అక్కడ హీరోని హైలైట్ చేస్తూ అక్కడ పలికే సంభాషణలో నా పుష్పరాజ్ అంటే బ్రాండ్ అని ఆ హీరోయిన్తో చెప్పించే సీను కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రష్మిక, అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫాయద్ ఫజిల్ బన్వర్ సింగ్ సెహ్వాగ్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో మనకు పుష్ప 1లో ఈగో దెబ్బతింటది. ఆ ఈగోని ఏ విధంగా తీర్చుకున్నాడు అనేది ఇక్కడ పుష్ప 2లో అనుకుంటాం చాలా మంది. ఆ ఫాయద్ ఫజిల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏది ఫస్ట్ ఎంట్రింగ్లోనే అతను ఒక కూలోడు రావటం, అక్కడున్న జరిగే విధానాన్ని పరిశీలించడం, తర్వాత చేజింగ్ సీన్లలో తన గంధం ఎర్రచందనాన్ని అల్లు అర్జున్ సరుకుల్ని పట్టుకోవటం, ఏదైనా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనమాట. మీ సెంట్రల్ మినిస్టర్ దగ్గరే మీ సీట్ ఊడేటట్టుంది కలుద్దాం అని అక్కడ చెప్పేయటం కానీ ఫాయద్ ఫజిల్ యొక్క ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటిమెంట్ పుష్ప 1 కంటే పుష్ప 2లో సెంటిమెంట్ బాగా పండిందని చెప్పవచ్చు. సెంటిమెంట్ వచ్చేసి లాస్ట్ 20 మినిట్స్ ఏది తన ఇంటి పేరు లేదు, నీకు ఇంటి పేరు లేదు, నీదేది అని అక్కడ పండించే సీన్ కానీ, అక్కడ లాస్ట్ తన అన్న ఇంటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అక్కడ కూర్చొని ఏడ్చే సీన్ కానీ, తర్వాత తన బ్రాండ్ ఇంటి పేరు వచ్చింది నీకు కానీ ఇంటి పేరు వచ్చిందని అక్కడ తన ఫ్యామిలీతో కూర్చొని ఏడ్చే సీన్ కానీ, తర్వాత తన బిడ్డ పడుతుందని అమ్మవారికి మొక్కొని అక్కడ సీన్ కానీ సెంటిమెంట్ చాలా పండిందని చెప్పొచ్చు. అదొక సెంటిమెంట్. ఇవన్నీ ప్లస్ పాయింట్లు అయితే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మైనస్ పాయింట్. అలాగే ప్లస్ పాయింట్లు ఉన్నట్టే సినిమాకి కూడా మైనస్ పాయింట్లు ఉంటాయి. మైనస్ పాయింట్లు ఏంటంటే ఫస్ట్ మెయిన్ చెప్పుకోవాల్సింది హీరో చేత చేజింగ్ సీన్లు చేపించకపోవడం. అల్లు అర్జున్ ఓన్లీ అక్కడ సరుకుని హీరో ఫాయద్ ఫజిల్కి దొరకకుండా చేయాలంటే తనది లారీలో కూర్చొని తానే చేజింగ్ చేస్తాడు అనుకున్నారు చాలామంది. అలాంటిది ఏం చేజింగ్ చేయకుండా ఎక్కడ ఉండే ఐడియాలు ఇస్తూ ఉంటాడు కానీ ఓన్లీ హీరోని ఫైట్స్ కోసం మాత్రం ఉపయోగించాడు. అంతేగాని ఓన్లీ తెలివితేటలకు ఫైట్స్ కోసమే మాత్రం ఉపయోగించారు. అల్లు అర్జున్ చేత ఎటువంటి చేజింగ్ సీన్లు చేయించలేదు. దాంతో ఒక ఫ్యాన్స్ కొద్దిగా నిరాశపడ్డారన్నమాట.
నెక్స్ట్ ఇంకోటి సాంగ్స్లో పసలేకపోవడం. సాంగ్స్లో దాదాపు నాకైతే ఫీలింగ్ సాంగ్ మాత్రమే బెటర్గా అనిపించింది. కుర్రకారు కూడా ఫీలింగ్ సాంగ్స్కి చాలా ముగ్ధులయ్యారు. ఎందుకంటే కిస్సింగ్ సాంగ్ ఐటెం సాంగ్ మీద కన్నా ఫీలింగ్ సాంగ్ మీదే చాలా ముగ్ధులయ్యారు. ఎందుకంటే ఆ రష్మిక కానీ వాళ్ళిద్దరి యొక్క డ్యాన్స్ ఇద్దరు పోటీ పడి వేయటం కానీ ఫీలింగ్ సాంగ్స్ చాలా వండర్ఫుల్గా వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత కిస్సింగ్ సాంగ్లో అంత ఏం పండలేదని చెప్పొచ్చు అనమాట. సాంగ్స్లో కొద్దిగా అంత బీజిఎం అనేది తగ్గిందని చెప్పొచ్చు. ఏదైనా సాంగ్స్ కొద్దిగా అంత అల్లు అర్జున్ సినిమాల మీద అన్నిటికంటే ఈ సినిమాలో కొద్దిగా సాంగ్స్ కొద్దిగా పేలవంగా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ స్లో స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లో స్లోగా స్క్రీన్ ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ ఫస్ట్ హాఫ్ చాలా డల్గా ఉంటుంది అనమాట. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ చాలా డల్గా ఉంటుంది. ఇంటర్వ్యూలు కూడా చాలా ఇంటర్వ్యూల్ సీన్ కూడా చాలా బిగ్గా ప్లాన్ చేయలేదు సుకుమారు. ఆ ఇంటర్వ్యూలు ఇంతే సింపులేనా అని అనిపిస్తుంది అనమాట. అక్కడ ఫ్యాన్స్ కూడా చాలా నిరాశపడ్డారు. ఇంటర్వ్యూల్ సీన్ ఏంది పెట్టింది, సెకండ్ హాఫ్ అయినా ఏ విధంగా ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. సెకండ్ హాఫ్ అయినా ఇంకా వేరే లాగా ఉంటుంది అని చూద్దాం. చాలా మంది జాతర ఎపిసోడ్ ఇంటర్వ్యూలు బ్యాంగ్ అనుకున్నారు. ఎందుకంటే 20 minutes జాతర ఎపిసోడ్ ఇంటర్వ్యూలు బ్యాంగ్ అనుకున్నారు చాలా మంది ట్రైలర్ చూసిన తర్వాత. మరి ఆ బ్యాంగ్ అనేది సినిమా చూస్తే లేదనిపించింది. ఇంటర్వ్యూలు సింపుల్గా అంటే ప్రీ క్లైమాక్స్ అంటారు. ఇంటర్వ్యూలు దాదాపు అన్ని సినిమాల్లో ప్రీ క్లైమాక్స్ అంటారు. మరి ఆ ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అనేది లేదనమాట. నెక్స్ట్ బలమైన విలనిజం లేకపోవడం. బలమైన విలనిజం ఏంటంటే పుష్పరాజ్ ఏంది పెద్ద పెద్ద బడా షేట్లను డీలింగ్ చేస్తుండు, తర్వాత సిండికేట్ మాఫియానే ఏళ్తుండు. అలాగే బడా మినిస్టర్లను కానీ చీఫ్ మినిస్టర్లను సైతం మార్చే ఉన్న సత్తా ఉన్న బలమైన హీరోకి బలమైన విలనిజం లేకపోవడం. జగత్ బాబుని పెట్టారు కానీ అతను ఏమాత్రం వాడుకోలేదు. బలమైన విలనిజం పాయుధ పజిల్ ఏమాత్రం కొన్ని పాయుధ పజిల్కి తర్వాత హీరోకి మధ్య ఎలివేషన్స్ వస్తుంటే ఆ పాయుధ పజిల్ చూడటానికి పక్క కొట్టడం, ఆ బలమైన విలనిజం చూపించలేదు పాయుధ పజిల్. నాకైతే అనిపించింది అసలు ఆ హీరోకి అంత బలమైన ఎలివేషన్స్ ఉన్న హీరోకి బలమైన విలజనం పండితే ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనిపించింది. కాకపోతే బలమైన విలనిజం లేదనిపించింది సినిమాలో. మరి పార్ట్ 3లోనే ఉంటుంది. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే రష్మిక నటన ఎంత ప్లస్ పాయింట్, అదేవిధంగా ఆమె చేసే చిల్లి పనులు కూడా అంత మైనస్ పాయింట్ అయింది. ఎందుకంటే హీరో తన అనుచరులతో కూర్చొని బలమైన సిండికేట్ వ్యాపారస్తులతో కూర్చొని డీలింగ్ చేస్తుంటే మళ్ళీ ఇట్రా పైకి పిలిచి చిల్లీగా నాకు ఫీలింగ్స్ వచ్చినాయి రా అని గదిలో తీసుకోవడం చాలా అసభ్యంగా ఉందన్నమాట. అయితే మనకి ఫ్యాన్స్ అయితే మగవాళ్ళకైతే పర్లేదు, మనకి ఒక రకంగా నవ్వు వచ్చినా కూడా ఆ చూసే జనాలకి ఏంటంటే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా సిల్లీగా అనిపిస్తుంది అనమాట. అది ఒక మైనస్ పాయింట్ అనిపించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 3 కోసం సరిగ్గా ప్లాన్ చేయకపోవడం, పార్ట్ 3 కోసం సరిగ్గా క్యూరియాసిటీని కలిగించకపోవడం, అది మైనస్ పాయింట్ చెప్పవచ్చు. ఓన్లీ చాలామంది మన సినిమా రిలీజ్కి ముందే పార్ట్ 3 ఉంటుంది. ది ర్యాంపేజ్ యువ కథానాయకుడు మనకి మెయిన్ విలన్గా చేయబోతున్నాడు అని అన్నారే కానీ పార్ట్ 2లో పుష్ప 2లో చిన్నపాటి గ్లిప్స్ కూడా ఉంటాయని అనుకున్నారు చాలా మంది ఫ్యాన్స్. ఏం గ్లిప్స్ లేవు. కనీసం ఓన్లీ ఒక బాంబు ఒకటి కాల్చి పుష్పరాజు ఫ్యామిలీ ఉన్న చోట బాంబు ఒకటి కాల్చి పార్ట్ 3 అని ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తారు. మరి అది ఏమైనా బలమైన క్యూరియాసిటీ అనేది కలిగించలేదు అనమాట. ఎందుకంటే కంగువాలో సూర్యలో వాళ్ళ తమ్ముడు ఎట్ట కంబ్యాక్ వస్తాడో అలా చూపించిన కూడా కొద్ది బెటర్గా అనిపించేది. మరి అలా చూపించలేదు. పార్ట్ 3 కోసం గట్టిగా పుష్ప 3 ర్యాంపేజ్ కోసం గట్టిగా ప్లాన్ చేయకపోవడం అనమాట. ఇవన్నీ చూసుకుంటే పుష్ప వచ్చేసి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఏదైనా సరే ప్లస్ పాయింట్లు ఉన్నా మైనస్ పాయింట్లు ఉన్న సినిమా ఫైట్స్ లో కొత్తదనం కానీ మళ్ళీ ఫైట్స్ లో కొత్తదనం కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ కానీ పుష్ప 2ను ఒక రేంజ్ లో తీసుకువెళ్తుంది సినిమా. ఇదండి పుష్ప 2కి ఉన్న ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే ముఖ్యంగా కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.